హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కేంద్రం శుభవార్త. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు స్టవ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఒక లేటెస్ట్ వీడియో వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అలా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకోవడం కోసం, వారి పడే ఇబ్బందులను తొలగించడం కోసం, ఆర్థికంగా పైకి రావడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్లను అమలు చేస్తుంది. ఇక తాజాగా ఇలాంటి ఓ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ స్టవ్ పొందేందుకు అవకాశాలు కల్పిస్తుంది. ఇంతకు ఇది ఏ పథకం, దీనికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే, మహిళల వంటింటి కష్టాలు తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా గ్యాస్ సిలిండర్ స్టవ్ ఉచితంగా వస్తుంది. ఇంకా వీటిపై సబ్సిడీ కూడా ఉంటుంది. ఈ పథకానికి అర్హులైన వారు ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్ వరకు పొందవచ్చు. వీటి మీద రూ. 300 చొప్పున సబ్సిడీ కూడా అందిస్తుంది. ఇప్పటికీ ఈ స్కీమ్ కింద 10,33,00,000 పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని అధికారులు తెలియజేశారు. ఫ్రీ గ్యాస్ స్టవ్ పొందాలంటే ఆర్థికంగా వెనుకబడిన వారు, దారిద్ర్యరేఖకు దిగువకు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం 1,00,000 లోపు ఉండాలి. ఇప్పటివరకు ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండొద్దు. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కుటుంబ సభ్యులు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అవసరం. పథకంలో భాగంగా మీరు ఏ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్నైనా ఎంచుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి? ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కొత్త కనెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ ప్రాంతంలో ఎక్కువగా వాడే ఏదైనా డిస్ట్రిబ్యూటర్ను ఎంచుకోవాలి. ఇండియన్, హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ ఇలా. తర్వాత రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత కస్టమర్ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్, క్యాప్చా కోడ్ సహా ఇతర వివరాలు నమోదు చేయాలి. స్క్రీన్పై ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని వివరాలు నింపాలి. ఆ తర్వాత దాన్ని సదరు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్కి అందించాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు మీ వివరాలు ధృవీకరించి కనెక్షన్ ఇస్తారు. ఉజ్వల స్కీమ్ కింద మొదట స్టవ్, సిలిండర్ ఫ్రీగానే వస్తుంది. తర్వాత నుంచి గ్యాస్ సిలిండర్పై సుమారు 300 వరకు సబ్సిడీ వస్తుంది. ఏటా 12 సిలిండర్లపై రాయితీ వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అలా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.